ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ దురాజ్పల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు? సత్యం అండి. ఏం చేస్తుంటారు? గౌడ్స్ మేము కళ్ళు గీసేది ఇదివరకు కానీ ఇప్పుడు రజ్జవాళ్ళు కాస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు సార్, బాగాలేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు. రేవంత్ రెడ్డి కాంచి కళ్యాణ లక్ష్యం అన్నాడు, కళ్యాణ లక్ష్యం పోయింది. ఏది లేదు, ఏది ఇయ్యట్లే, ఉత్తదే గుడ్డుస్తున్నా. ఆయన చేసే పరిపాలన బాగలే. రైతు భరోసా లేదు. ఎకరంలో పడ్డాయి అన్నాడు, ఎకరంలో పడలే. ఒక నీళ్ళు లేక పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. కరెంటు చక్కగా రావట్లేదు. ఆయన చేసిన పరిపాలన బాగలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వృధా పింఛన్ ఇచ్చిండు బాగానే. ఇప్పుడు నెలకి ఇంతవరకు పింఛనే రాలే. ఇంతవరకు నెలకి ఎమ్మటే పింఛన్ ఫస్ట్కు పింఛన్ ఇస్తాడు. ఇంతవరకు పింఛనే ఇవ్వాలి. ఎట్లా పోతారు ఈ ఎండాకాలం? ఈ యొక్క గొడ్డుకు చెర్ల నీళ్ళు తాగుదాం అంటే నీళ్ళు 2 సార్లు నీళ్ళు వస్తే అసలు జమ్ములు పుట్టినాయి మా చెర్ల. ఇదివరకు జమ్మును పుట్టింది, చెరువు జమ్మి పుట్టింది. వామ్మో ఇదేంది పరిపాలన, ఈ నీళ్ళు ఎందుకు మాకు అనుకున్నాం. ఇవాళ నీళ్ళు అట్టడిగిపోయింది. నీళ్లు సుక్క నీళ్ళు లేవు. జీవాలు నీళ్ళు, గొడ్డ నీళ్ళు తాగుదంటే నీళ్ళు లేవు. ఎవరికి చెప్పుకోం. ఏం చేస్తాడు ఆయన? కళ్యాణ లక్ష్యం ఇస్తాడు, కళ్యాణ లక్ష్యం లేదు. సరిగ్గా పింఛన్ కూడా ఇవ్వలేకపోతుండు. ఏం పరిపాలన బాగుందండి ఆయన? ఏం బాగలేనా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, వాడు అన్ని చేసిండు. అంతే, దాన్నే పోయింది ఆయన. కానీ అలా ఏ విషయంలో లేదు. బ్రహ్మాండం. ఇప్పుడు పెట్టినా తన్నుకొని వస్తాడు కేసీఆర్. ఇప్పుడు అడ్రస్ లేకుండా ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ రాదు. ఈ ఊళ్ళలో తెలుసుకోండి అందరిని కూడా, ఒక్క సీట్ కూడా రేవంత్ రెడ్డికి రాదు. ఏదో మాటలు చెప్పిన వారికి ఆయన శాతలు లేవు. ఆయన పైన అరే కేంద్రాన్ని కూడా తిడుతుండు. డబ్బులు మరి ఆడ ఇచ్చోని ఆయన తిడితే వాడు ఆయన చేస్తాడు డబ్బులు. మోడీని తిడితే ఆయన చేస్తాయి డబ్బులు. నేను చేస్తా అంటాడు. ఆయన చేస్తాడు. అంతా డొప్ప కింద వీరంతా పెద్దగా చెప్తాడు. అంతా వెనకంగా గుంజుడు కాదు పరిపాలన బాగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పెద్దపల్లి పాండు సార్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం, అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా నష్టం సార్. రైతాంగం గానీ, విద్యార్థులకు గానీ. ఈ ఫ్రీ బస్ పెట్టిండు, ఓ విద్యార్థుల వరకు పెట్టినా బాగుండేది, లేదా వికలాంగులకు పెట్టినా బాగుండేది. అందరికీ పెట్టి ఇంకా రాష్ట్ర అప్పుల పాలే. అది బాగాలేదు. పింఛన్లు పెంచిస్తాడు, ఇంతవరకు సంవత్సరం అవుతుంది, అవి కూడా లేవు. ఇక నీళ్ళైతే అసలు అడ్రస్ లేవు. మాకు ఇంత ముందు కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు నీళ్లు మొత్తం బురదమయంగా ఒడ్లు విపరీతంగా పోయినాయి. ఈ సంవత్సరం మొత్తం ఎండిపోయినాయి రేవంత్ రెడ్డి వల్ల. నీళ్ళైతే మాకు ఇయ్యలే. కరెంట్ అయితే ఫుల్ షార్టేజ్. ట్రాన్స్ఫరాలు కాలడం, మోటార్లు కాలడం, రైతులు గోస అనమాట, మామూలు గోస. అసలు కనీసానికి ఇవాళ గొర్రెలు మేపుతున్నారు, మొత్తం పొలాలు ఎండిపోయి. అంత గోస రైతులకు ఎన్నడూ నేను నా జీవితంలో చూడలేను. నేను రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో 9 సంవత్సరాలు కరువు వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి హయాంలోనే కరువు. ఈ కరువు కష్టాలు. కానీ కేసీఆర్ పరిపాలనే బాగుంది. మాకు అప్పటిదే కావాలి మళ్ళీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రెడపంగి మదార్ అండి. ఏం చేస్తుంటారు? మేము ఆటో తోలుతాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలకే తప్పించి ఈ చేసేది ఏమి లేదు. ప్రజాపాలన అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలలో కూడా గ్యాస్ డబ్బులు కూడా సరిగా పడట్లేదు. గ్యాస్ 500 గ్యాస్ వస్తాయి అన్నాడు, గ్యాస్ డబ్బులు పడట్లేదు. మాటలకు తప్పించి శాతాలు అయితే లేవు. అది వాస్తవానికి ఎట్టుంది. చెర్ల నీరు చూస్తే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు జలకళ నిండు కుండలాగా రైతులు ఆనందోత్సవం గట్టిగా ఉండేది. ఇప్పుడు చెరువులు చూస్తే చెరువులు మొత్తం వర్షాలు లేక ఎడారి అయిపోయింది. కాలువ నీళ్ళు వస్తున్నా కూడా మాకు నీళ్ళు ఇవ్వకుండా రైతులు చాలా నష్టపోతున్నారు. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి, మొత్తం బీటలు బారిపోయినాయి పొలాలు మొత్తం. రైతులు అరణ్య గోసగా తయారయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఎవరు మంత్రులు ఉంటే వాళ్ళే మలుపుకుంటారు తప్పించి ఇప్పుడు ఇటు మా ఏరియా నీళ్ళు అనేది ఇవ్వట్లేదు. అట్లా కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిండు కుండలాగా చెరువులు నిండి మంచిగా ఉన్నాయి. రైతులు కూడా సస్యశ్యామలంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకోరు. ఏటి మీద ఆధారపడకుండా నీళ్లు బాంతేనే కదా, నీళ్ళు వస్తేనే కదా రైతులు బాగుపడేది, పంటలు పండేది. నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. రైతులకే ఇబ్బంది మెయిన్. నీళ్ళు లేక ఎండిపోతున్నాయి, రైతులు ఏడుస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు ఆ నీళ్లు ఒకటి ఏర్పాటు చేసి రైతులని కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటూ. అంటే దేశానికి వెనుముక్క రైతు, ఫస్ట్ రైతును ఆదుకుంటే దేశంతో బాగుంటుంది అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు రైతు గురించి చాలా ఆలోచించుండు. రైతు బాంధవుడు. రైతు గురించి నీళ్లు మాత్రం కాళేశ్వర నీళ్లు మనకు షర్లకు నింపి ఐకేపీలు పెట్టిండు. ఇంటికన్నే ఐకేపీ ఒడ్లు ఇంటికన్నే కొనుక్కునేది. బోనస్ సన్నాలకు బోనస్ కూడా ఇచ్చేది. ఇప్పుడు బోనస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నీళ్లు మాత్రం మెయిన్ చెరువులు బాగా నిండేది. రైతులు బాగా పంటలు మంచిగా పండించుకోరు, సస్యశ్యామలం గుర్రు. రేవంత్ గారి పాలనలో సుక్క నీళ్ళు లేవు. రైతులు అరణ్య గోసతోటి తయారైన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? లక్ష్మణ్. ఏం చేస్తారమ్మా? ఏం చేయను, 15 సంవత్సరాలు చికెన్ ఇంటికన్నా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం బాగు చేయలేని. నీళ్లు లేవు, కరెంట్ లేదు. ఎప్పుడు లైట్ కరెంట్ పోవటమే, ఇంట్లో కూర్చోవటమే. మా నీళ్లు లేవు, గొర్రెలకు లేవు, బర్రెలకు లేవు, గొడ్లకు లేవు.
లేవు, మనసులకు లేవు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే పూసి పారినాయి. ఆయన చేసిన పనులు అన్ని మంచిగా ఉన్నాయి. ఏ పని చేసినా కూడా ఆయన 500 రూపాయలు పింఛన్ కాంచి పింఛన్ పెంచిండు. ఆయన 1000 రూపాయలు పోయినాయి, 1200 అయినాయి. ఇతలంగలకు 4000 పెట్టిండు. ఇప్పుడు ఈయన అన్నాడు 5000 అన్నాడు, 6000 అన్నాడు. 6000 ఇంటికాడ ఉన్న మహిళలు కూడా 2500 ఇస్తానన్నాడు. లేవు ఇక అన్ని వేయలేవు. గ్యాస్ డబ్బులు అన్నాడు, లేవు. అన్ని వస్తాయా వేసుకుంటూ అవసరం పడ్డాడు. ఏది లేదు. ఆ బస్సులో కోడి పిల్లలు ఆడబడతాడు. బస్సులలో జనాలు నష్టం అవుతారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళే సత్తారు. ఒక ఆయన సీట్ దొరకది. ఆడ నా సీటే 4 ఆల పడుతున్నారు. చుట్టూ ముడేసుకుంటారు. ఆయన ఇప్పుడు ఏం బాగా చేసినట్టు చెప్పు. బస్సు పెట్టి ఆ లేని వాళ్ళకు ఇన్ని కుంటలకు గుట్టలకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి, గుడ్డలకు గుణాలకు ఇన్ని లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, బోలేనని బో పెట్టాలి. భూమికి 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తాడు, 20 ఎకరాలు ఉన్న పింఛన్ ఇస్తాడు, 50 ఎకరాలు ఉన్న పింఛన్ ఇస్తాడు. ఇక ఏం లేదు 5 ఎకరాలు ఉన్న అనుకోద్దు, ఎకరం అనుకోద్దు, ఇంటి అనుకో 2 పెడతాడు పింఛన్. ఏం లేని వాళ్ళకి కాసులు 15 ఏళ్ళ నుంచి లేని అనుకో పెడితే నీకు ఎక్కడ పింఛన్ అంటాడు. మరి ఎట్ట బతకాలి? రేషన్ కార్డులు కొన్ని రోజులు బియ్యం వచ్చి కొన్ని రోజులు బియ్యం రాకుంటాయా? మా ఆయనకు అసలు రానిరట. నాకు ఒక్కదానికి వస్తాను బియ్యం. ఇది అట్ట ఏం చేయాలి? అయ్యన్న దీన్ని బతకొచ్చుగా. వచ్చేది 6 కిలోలకి 5 కిలో నాకు ఒక్కదానికి వస్తుంది బియ్యం కార్డు. కేసీఆర్ అన్నాడు ఏ పని చేసినా మంచిదే. ఆయన మనిషి ఉన్న మనిషిని లేదని పెట్టడం ఏంది కారణం చెప్పు? అది కొన్ని సంవత్సరాల నుంచి మేము భద్రాచలం నుంచి వచ్చినాం బియ్యం కార్డు కొరకు. ఇక్కడ కాదు అక్కడ కాదు, ఆ బియ్యం కార్డు ఇక్కడ పూట దింపుతున్నారని భద్రాచలం నుంచి వచ్చినాం మేము ఆ కార్డు కొరకు. కార్డు మధ్యన పోయింది. ఎన్నిసార్లు పెట్టినారు అట్లా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎంత పెట్టినా కూడా పోతా అంటే కూడా మనిన మనిషిని సచ్చినట్టు చేసి ఆ కేసీఆర్ చేసిన పనులు అయినా మంచిగా ఉన్నాయా? ఏ పని చేసినా ఆయన నీళ్లు పెట్టిండు, కరెంట్ తెప్పించిండు, ప్రజలకు ఏమి ఇవ్వాలి అన్ని ఇచ్చిండు. ఆయన ఈయన ఏమి ఏ పని కూడా కోసలేదు. ఇక ఈయన తాక కోసి అతనికి వెళ్ళగొట్టవలసింది. ఈయన ఏమవుతుంది? ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా అందుతున్నాయి అంటారమ్మా? కరెంటు గ్యాసులు వేయలేవు. ఏమైనా ఈ కేసీఆర్ డబ్బులు పడతాయి అన్నాడు. ఆ డబ్బులు లేవు. గ్యాస్ డబ్బులు పడతాయి అన్నాడు. మహిళలు ఇంటి కరెంటు 2500 ఇస్తానన్నాడు. ఏది లేదు. ఇప్పుడు గ్యాస్ డబ్బులు కూడా లేవు. 950 రూపాయలు గ్యాస్, 500 రూపాయల గ్యాస్ ఇస్తానన్నాడు. ఏది 500 ఇప్పుడు సంవత్సరం వెళ్తాయంటే ఇంకెప్పుడు వస్తాయి? మరి ఆడపిల్ల పథకం అని అయ్యాయి, కళ్యాణ లక్ష్మి అంటే అయ్యాయి, తులం బంగారం అని అయ్యాయి. మరి ఇవన్నీ ఇంటి ఇస్తానండి. మరి ఇల్లు ఇప్పుడు ఎప్పుడు కడతారు? ఇంక ఇండ్లు కట్టినోడం ఆయన ఉండే కట్టనోడం చూస్తాడు. ఇంకెప్పుడు వస్తాయా అని. ఎప్పుడు వస్తాయి? ఇంకా ఎన్నాళ్ళకి వస్తాయి? ఇంకెన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని రోజులకు వస్తాయి? ఇగొత్తాయి అంటే ఎంతకని చూస్తారు కళ్ళలో పెట్టుకొని? ఏం లేదు. ఎవరైతే మంచి పని చేస్తారో ఆయనకే ఓట్లు వేస్తారు. ఆయనకి గెలుతాడు. ఆయన మంచోడు. ఆయన మంచోడు. కేసీఆర్ నమ్ముకుంటాం ఎప్పుడైనా. రేవంత్ రెడ్డి అన్ని వస్తాయి. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సైదుల్ అన్న. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ వ్యవసాయం అంటే ఇక అన్ని ఎండిపోతున్నాయి సార్. ఇప్పుడు ఈ నీళ్లు ఒకటి కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్లు వచ్చినాయి, మంచిగా పంటలు పండినాయి. ఇప్పుడు ఆ కాలం ఒక రోజు ఇస్తుండ్రు, 2 రోజులు బంద్ చేస్తుండ్రు. ఆ నీళ్లు రావట్లేదు, ఏం రావట్లేదు. ఈ ముదిరాజు సొసైటీ మేము ముత్తరాజు వాళ్ళం అయితే ఆ చేప పిల్లలు కూడా ఇచ్చేది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఇప్పుడు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. నీళ్ళు రాకపోవడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం వల్ల. ఇక కుంగిపోవటం కాదు సార్, అది నీళ్లు రావట్లేదు. ఆ ఉన్న నీళ్ళన్నా ఇవ్వట్లేదు. ఆ నీళ్లు కూడా ఇవ్వట్లేదు మనకి. ఆ చేప పిల్లలు ఇచ్చేది ముత్తరాజు వాళ్ళకి. ఆ చేప పిల్లలు కూడా ఇయ్యలేదు ఈసారి. మేము సొంతం తెచ్చిపోసుకున్నాం. ఆ నీళ్లు లేక కూడా ఎండిపోతున్నాయి. ఆ గిత్త పిల్లలు అయినాయి. ఏం లేదు సార్. ఈ పరిపాలన చూస్తే మీకు అందరికి అర్థమైపోతూనే ఉంటుంది. ఆయన చేసే పని మనం చూసే పని ఆయన చేసేది కనపడుతూనే ఉంటుంది. ఏది ఇస్తాడు, ఏది ఇస్తానని కూడా ఏది ముంగల పడలేదు. రైతు బంధు అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఏదైనా ఇవ్వట్లేదు. ఇక అందరు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఎండిపోతా ఉంటే తేపక ఎకరం ఎగిరిపోతుంది. కింది మడికాడు మొదల మడికాడికి వస్తుంది. అది సంగతి అండి రైతులకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉందండి. అప్పుడు ఎట్ట చేసిండో ఏం సంగతం మనకైతే తెలియదు. దానికి అప్పు చేసిండో సప్పు చేసిండో మంచిగా పరిపాలన మంచిగా చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు ఎట చేస్తుండో మనకు కనపడుతూనే ఉంటుంది. అన్ని అనవసరంగా పనులు పెట్టిండు. ఆ ఇచ్చు లేదు ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంది. చెప్పగానే అందరు ఓట్లు వేసారు, గెలిపించారు. ఇప్పుడు ఏది చేయట్లేదు. అది సంగతి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి మీ పేరు సార్? మాకు ఏముంది, మేము వికలాంగులం. మాకు పింఛన్లు అందలే. ఇంకా మేము ఇబ్బందులు పడుతున్నాం. మాకు పింఛన్లు అందట్లే. 1 నెల పింఛన్ తీసేసారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి 1 నెల పోయింది. ఇప్పుడు 2వ నెల ఇప్పుడు నడుస్తుంది. మళ్ళీ పింఛన్ రాలే. అందుకనే ఆగం అవుతారు జనాలు. మమ్మల్ని చూడాలి. ఈ ఊర్లో ప్రజలకి ఈ 6 గ్యారెంటీలలో కరెంట్ కానీ గ్యాస్ కానీ ఎలా అందుతున్నాయి అంటారు? ఎంత శాతం? అంత కోత ఉంది. కరెంట్ అంటే ఇండ్లకు ఫ్రీ అని ఇస్తుంది. కానీ మళ్ళా బస్సు ప్రయాణం ఆడోళ్ళ వారికి, మొగోళ్ళు ఓట్లు వేయొద్దుగా. ఆడోళ్ళ వారికే వేసుకోవాలి ఓట్లు. ఆయనకు ఆడోళ్ళు వేస్తారు. ఏముంది, ఇళ్ళ కరెంట్ ఒకటి, బస్ ప్రయాణం ఒకటి, అది రుణమాఫీ కూడా కొంత చేసిండు, కొంత చేయలే. గది ఆగవాగా చేస్తుండు. ఇప్పటి వరకు ఇందిరా మిల్లులు దరఖాస్తు పెడితే ఎంతమందికి వచ్చాయంటారు? ఎవరికి రాలే సార్. ఎవరికి రాలే. ఇంకా రాదు. పేరు చెప్పుకోవటం తప్పు తెంగటం. వాళ్ళు మిగిలించుకుంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అన్ని సౌకర్యం చేసిండు కేసీఆర్. నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, ఫ్రీ పింఛన్, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కాడ ఇచ్చిండు. కానీ మా గూడానికి మా ఊర్లోకి అయితే రాలే. ఇవ్వబోతే ఆయన వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్.